ఆయన ఈ స్థలంలో కూడుకొని నీ జ్ఞానమైన మాటలు, ఎన్నో ఆత్మీయ సంబంధమైన మాటలు, ఆరోగ్యానికి నాయన ఉపయోగకరమైన మాటలు ఎన్నో విన్నాం తండ్రి. ఆ మాటల ప్రకారంగా ఆ మాటలు విన్న మేము నడుచుకోగలగటానికి సహాయం చేయి తండ్రి. దేవా, ఇదిగో నాయన అపోస్తుడైన పౌలు గారు గలతీ సంఘాల్లో సంఘాలను ఏర్పాటు చేసే విధానం గురించి ఆయన మొదటి ప్రయాణాల గురించి కూడా మేము విన్నాం తండ్రి. అలాగనే నాయన అన్యోన్య సావాసంగా గలవారం అంటే ఏమిటి, సావాసంలో ఉన్నవారు ఎలా ఉండాలి, మరి సహోదరుని ద్వేషించేవాడు మరి చీకటిలో ఉన్నాడని, మేము నాయన దేవుణ్ణి నమ్ముకున్నాము, బాప్తిసం పొందాము, అన్నీ కూడా క్రమంగా పాటిస్తున్నాము అనుకుంటూనే చీకటిలో నడిచే పరిస్థితి గురించి కూడా నువ్వు హెచ్చరించి మాట్లాడినట్లుగా మేము విన్నాం తండ్రి. ఇదిగో నాయన, సహోదరుణ్ణి మేము ద్వేషించినట్లయితే చీకటిలో ఉన్నట్లే, చీకటిలో ఉంటే పాపంలో ఉన్నట్లే, పాపంలో ఉంటే మరణానికి వెళ్ళిపోయినట్లే, మరణం అంటే నరకానికి జారిపోయినట్లే. ఇటువంటి విషయాలు, ఎన్నో గొప్ప విషయాలు మరి మేము వింటున్నాము, నేర్చుకుంటున్నాము, బోధిస్తున్నాము. మరి వాటి ప్రకారంగా, విన్న వాటి ప్రకారంగా మేము ప్రవర్తించగలగాలి, నడుచుకోగలగాలి. వాటి ప్రకారంగా ఇతరులకు మేము చెప్పే సామర్థ్యం కలిగిన వారమా ఉండాలి. ఇవన్నీ కూడా నాయన మేము ఈరోజు విన్నాము. మరి ఆరోగ్యంగా ఉండాలనేది కూడా అది నాయన మరి నీ కోరిక. మేమందరం ఆరోగ్యంగా ఉంటే నీ పనిలో ఉండగలగటానికి, నీ ప్రార్థనలకి రాగలగటానికి మరి నాయన మరి మేము ఉండాలి అంటే ఆరోగ్యం కావాలి. కాబట్టి ఆరోగ్య విషయాలు కూడా ఎంతో ప్రాముఖ్యమైనవిగా మేము విన్నాం తండ్రి. ఆరోగ్యం లేని వాళ్ళు అనేక మంది డబ్బులు ఖర్చు పెట్టు, ఎన్నో పరుగులు తీస్తూ ఎంతో వైద్యాలు చేయించుకున్నప్పుడు కూడా ఆరోగ్యం రాని పరిస్థితి మరి మేము చూస్తున్నాం తండ్రి. ఎన్నో మాకు జాగ్రత్తలు నేర్పించారు, ఆహార నియమాలు తెలియపరిచారు. వాటి ప్రకారంగా మేము ఆహారాన్ని తీసుకుంటూ, వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని తగ్గట్టుగా ప్రవర్తిస్తూ, ప్రార్థిస్తూ నాయన నీకు నమ్మకమైన పిల్లలంగా మేము ఈ భూమి మీద మా జీవితకాలం అంతా బ్రతికి మేమందరము కూడా పరలోకంలో నాయన నీ దగ్గర నిలిచే భాగ్యం అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సావాసము సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.